హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్కమ్. ఈరోజు మనం చాలా మంది నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక రోజుకు ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు? సహజంగా చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఇదే. అయితే దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ అనేది నేను ఇస్తాను. ఎన్నిసార్లు కలవచ్చు అనేది గురించి చెప్తాను. ఇది డిపెండ్ అపాన్ ఏజ్ ఫ్యాక్టర్. చాలా మందికి కూడా బిఫోర్ మ్యారేజ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే మ్యారేజ్ అయిన కొత్తలో చేసేవాళ్ళు కానివ్వండి, ఎన్నిసార్లు అన్నా చేసుకోవడానికి దీనికి లిమిట్ అనేది లేదు. డిపెండ్ అపాన్ దేర్ స్టామినాస్. 21 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 26 ఇయర్స్ మీ మ్యారేజ్ అయింది అనుకుందాం. మ్యారేజ్ అయిన 26 ఇయర్స్ లో ఒక 10 మంది మగవాళ్ళకు ఒకేసారి మ్యారేజ్ అయింది అనుకుందాం. వాళ్ళు ఒక అబ్బాయి రోజుకు 6 సార్లు 7 సార్లు పార్టిసిపేట్ చేయవచ్చు. ఒక అబ్బాయి 4-5 సార్లకే చేయగలుగుతాడు. ఒక అబ్బాయి రోజుకు 1-2 సార్లు. సో డిపెండ్ అపాన్ దేర్ స్టామినా. ఆ స్టామినా, వాళ్ళకున్న హార్మోన్ సిస్టమ్, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ని బట్టి వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు అయినా కలవచ్చు. అది ఇన్నిసార్లు అన్నిసార్లు అని ఏం లేదు. బట్ బలవంతంగా కలవాలని లేదా వయగ్రాలు వాడడము, మరేతర స్టెరాయిడ్స్ మెడిసిన్స్ వాడి కలిసే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిసిన్ వాడకుండా మీరు ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే కొంతమంది అడుగుతారు, సార్ నేను ఇంతకుముందు 5 మినిట్స్కి ఒకసారి 10 మినిట్స్ మళ్ళీ కలిసేది, ఇప్పుడు టైం పడుతుంటే అట్లీస్ట్ నా సజెషన్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక్కసారి వీరం పడిన తర్వాత మళ్ళీ కలవడానికి అట్లీస్ట్ 1 to 2 hours టైం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 1 to 2 hours. ఎందుకంటే మీరు ఒకసారి కలిసిన తర్వాత హార్మోన్స్ అన్ని బ్లడ్ లోకి రిలీజ్ అయిపోతాయి. అప్పుడు మనకు బ్లడ్ అంతా కూడా హార్మోన్స్ అనేది ఎక్కువగా లోడ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల బాడీ ఒక్కసారిగా బలహీన పడిపోతుంది. అంటే మనం కలిసి ఒకసారి వీర్యం పడిపోగానే డౌన్ అయిపోతారు చాలా మంది కూడా. దాంతో పాటుగా వీర్యం పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వీర్యం రొటేట్ అవ్వాలి, అంటే మళ్ళీ జనరేట్ అవ్వాలి అని అంటే కొంత సమయం అనేది పడుతుంది. అలా కాదని బలవంతంగా చేయడం వల్ల అంగం మీద నరాల పంపింగ్ అనేది బలవంతంగా చేసి స్ట్రెస్ చేయడం వల్ల అక్కడ ఉన్న నరాలకు ఇబ్బంది కలిగి అంగంకి పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బలవంతంగా చేయడం వల్ల పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో మీ స్టామినా, మీ సౌకర్యాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. అండ్ నేను ఇచ్చే సజెషన్ చెప్పే కదా, డైలీ 3 to 4 times అనేది మీకు 20 to 30 years ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. 30 above ఉన్న వాళ్ళు, 30 to 40 ఉన్న వాళ్ళు మీరు ఈచ్ టైం ప్రతి దానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది అవసరం. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కనీసం మీరు గుర్తుపెట్టారు, సింపుల్ 40 years అంటే 4 to 5 hours గ్యాప్, 50 years 5 to 6 hours గ్యాప్, 60 years డైలీ 2 or 3 times మాత్రమే, అది పాసిబిలిటీ అయితే. 70 years డైలీ 1 or 2 times ఓన్లీ. 80 years 2 days కి 1 time ఓన్లీ. ఓకే, ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. హార్ట్ మీద స్ట్రెస్ పడదు, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవు, అంటే బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. బలవంతంగా అంగాన్ని కూడా మనం పుష్ చేయం కాబట్టి అంగం కూడా చాలా హెల్దీగా బ్లడ్ సర్క్యులేషన్ చేయడం, మంచి కన్ఫర్మ్ టైం తీసుకోవాలంటే ఒక మంచి టైం తీసుకొని వీరే కూడా మంచిగా రొటేట్ అవ్వడం, జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల, నేను చెప్పిన మోతాదులో మీరు చేసుకోవడం వల్ల మీకు లైఫ్ టైంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ కావాలని బలవంతంగా ప్రత్యేకత లేపి మరి ఇలా చేయడం వల్ల మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కంఫర్ట్ ఉండి మీరు ఫ్రీగా ఉన్నారు, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆటోమేటిక్గా అంగమే మీకు ఇంటిమేషన్ ఇస్తుంది. ఓకే, ఐఎమ్ రెడీ అని అదే చెప్తుంది మీకు. అప్పుడు చేయండి. బలవంతంగా నా చేతితోటో మెడిసిన్ ఇచ్చో ఏదో ఇచ్చేసి దాన్ని బలవంతంగా లేపితే మాత్రం ఇక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్య గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఎన్నిసార్లు కలవాలి సార్, నాకు కొత్తగా పెళ్ళి అయింది, ఎన్నిసార్లు కలవచ్చు? నా ఫ్రెండ్ ఏమో రోజుకు 6 సార్లు 7 సార్లు కలుగుతానంటే నాకు 2 సార్లు 3 సార్లుగా అయిపోతుంది, నేను చేయలేకపోతున్నా. లేదా నా భార్య ఎక్కువ సార్లు కావాలంటే అది నేను 1-2 సార్లుగా చేయలేకపోతున్నా. ఇలా చాలా మంది ఉంటారు. బట్ అందరూ అలా ట్రై చేయొద్దు. మీరు ఓకేనా లేదా అనేది మీ అంగమే చెప్తుంది, మీ మైండే చెప్తుంది. ఓకే ఇంకోసారికి అని అదే చెప్తుంది. బలవంతంగా దాన్ని మాత్రం ఇష్టం లేకుండా మీరు చేస్తే సమస్యల్ని ఎదుర్కొంటారు. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు చాలా మంది కూడా ఎక్సైట్ అయిపోయి చాలా సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ మోటివేషన్, మీ లైక్ వల్ల, మా సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేషన్ కలుగుతుంది. దీనివల్ల మరెన్నో సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చి క్లారిటీగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.